హాయ్ ఫ్రెండ్స్. అయితే 'పుష్ప 2' కేరళలో ఈవెంట్ జరిగినప్పటి నుంచి ఒక విషయం అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుందని చెప్పాలి. అదేంటంటే మరి 'పుష్ప 2' కేరళ ఈవెంట్‌లో ఒక బ్యానర్ అయితే కట్టినారు. ఆ బ్యానర్‌లో అయితే ఒక ట్యాగ్‌లైన్ అయితే రాసినారు. అదైతే ఎవరికీ నచ్చడం లేదు. అయితే 'పుష్ప 2' సాంగ్స్ గానీ, ట్రైలర్ గానీ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. అంతకుముందు ఎంత నెగటివిటీ ఉన్నా 'పుష్ప' పైన గానీ, అల్లు అర్జున్ గారి పైన గానీ ఎంత నెగటివిటీ ఉన్నా సాంగ్స్, ట్రైలర్, టీజర్లు ఇవన్నీ రిలీజ్ అయినాక ఒక పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయింది. అయితే మళ్ళీ ఈ కేరళలో ఈ విషయం జరిగినప్పటి నుంచి ఆ బ్యానర్‌లో ఆ ట్యాగ్‌లైన్ పెట్టినప్పటి నుంచి మళ్ళీ నెగటివిటీ అనేది స్ప్రెడ్ అయితుంది. అదే ట్యాగ్‌లైన్ ఏందంటే ఎవరు ఏం పీకలేరు బ్రదర్ అనే ట్యాగ్‌లైన్ పెట్టినారు. మళ్ళీ కింద ఆయన ఫోటో పెట్టి ఆ కింద ఇండియన్ మెగాస్టార్ అని అయితే పెట్టినారు. ఈ 2 ట్యాగ్‌లైన్‌లు అయితే ఎవరికీ నచ్చడంలా ఇండస్ట్రీలో అందరూ దాన్ని తప్పుగా చూస్తున్నారు. అంటే అది ఎవరు పెట్టినారనేది ఎవరికీ ఇంతవరకు తెలీదు. అంటే కేరళ ఫ్యాన్స్ పెట్టినారా? లేకపోతే ఇక్కడ మన తెలుగు ఫ్యాన్స్ పెట్టినారా? లేకపోతే యాంటీ ఫ్యాన్స్ పెట్టినారా అనే విషయం అయితే తెలీదు. మరి కేరళ ఫ్యాన్స్ పెట్టే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ జరిగే సిట్యుయేషన్స్ తెలీదు. ఆ ట్యాగ్‌లైన్ చూస్తే ఇక్కడ జరిగే సిట్యుయేషన్స్‌కు సింక్ అయ్యి పె పెట్టిన దానిలాగా ఉంది. సో, నాకు తెలిసి కేరళ ఫ్యాన్స్ అయితే పెట్టలేదు. తెలుగు ఫ్యాన్సే ఇక్కడ ఉండే వాళ్ళైతే పెట్టినారు. మరి అల్లు అర్జున్ అయితే ఈ స్టేజ్‌ల పైన గానీ, ఎక్కడైనా మీటింగ్స్ జరిగినప్పుడు గానీ, స్పీచ్‌లలో గానీ నా ఫ్యాన్స్, నా ఆర్మీ అని చాలా ప్రేమగా చెప్తాడు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసి అయితే ఆయనకు చెడ్డ పేరు అయితే తాగకూడదు. ఎందుకంటే మీరు ఒక ఫ్యాన్స్‌గా మనం ఎప్పుడూ అల్లు అర్జున్ గారిని ఒక స్టేజ్‌కి తీసుకుపోయేలాగానే ఉండాలి గానీ, ఇలాంటి ట్యాగులు పెట్టి ఎవరు ఏం పీకలేరు బ్రదర్ అంటే ఆయనకు సింక్ అయ్యేలా ఉంటది. ఎందుకంటే అసలే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మెగా ఫ్యామిలీలో రిలేషన్‌షిప్ బాగలేవనే విషయాలైతే మనందరికీ తెలుసు. మరి అది ఎంతవరకు నిజమైతే ఏం జరుగుతుందని తెలియదు కానీ సిట్యుయేషన్స్ బాలేవని ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇలాంటి టైంలో తీసుకుపోయి ఇలాంటివి కొన్ని బ్యానర్లు పెట్టి ట్యాగ్‌లైన్‌లు తగిలిచ్చి ఆయనకు చెడ్డ పేరైతే ఫ్యాన్స్ ద్వారానే వస్తుంది. సో, మరి ఇంకోటేందంటే 'ఇండియన్ మెగాస్టార్' అనేది పెట్టినారు. ఇది గూడా ఆయన పర్సనల్ రిలేషన్‌షిప్‌లకి ఫ్యామిలీ ఏమైనా సింక్ అయితే చాలా కష్టమవుతది. ఎందుకంటే మన టాలీవుడ్‌లో మెగాస్టార్ ఓన్లీ చిరంజీవి గారే. అది అందరికీ తెలుసు. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని అంటే ఈ 'ఇండియన్ మెగాస్టార్' అని పెట్టడంలో అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే పోనీ కేరళ విషయంగా పెట్టుకున్నా, అక్కడ మలయాళం విషయంగా పెట్టుకున్నా అక్కడ కూడా మెగాస్టార్ మమ్ముట్టి గారున్నారు. సో, ఆయన ఫ్యాన్స్ మరి ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ ఇద్దరైతే హర్ట్ అవుతారు. సో, ఇలాంటివైతే చేయకండి. సో, ఇది మరి ఇలాంటివి పెట్టడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా? రాంగ్ అనిపిస్తుందా? కింద కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.